నా దేవ తండ్రి ఆ యొక్క భార్య భార్య గారిని అలాగనే తండ్రి వారి యొక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆస్వాదించము తండ్రి. అలాగనే మద్రాసు నుంచి వచ్చిన దేవ తండ్రి రత్కుమారి మేనడును బట్టి నీకు వేలదీస్తులు స్తోత్రము తండ్రి. ఈ యొక్క స్త్రీల మధ్య ఎంతో సేవ చేయొచ్చున తండ్రి. ఆ బిడ్డకు కూడా దేవ తండ్రి మీరు నిండైన దీవెనలు దయచేయము తండ్రి. వారి యొక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆస్వాదించము తండ్రి. అలాగనే మరి ముఖ్యముగా ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆస్వాదించము తండ్రి. వారి యొక్క అక్కర్తలను మీరు దీవించి ఆస్వాదించము తండ్రి. నీ యొక్క జన్మదినోత్సవాన్ని అలాగనే తండ్రి యొక్క రానున్న నూతన సంవత్సరాన్ని ప్రతి ఒక్కరము దేవ తండ్రి యొక్క శాంతి సమాధానాలతోటి ఘనముగా జయప్రదముగా జరిగించమని నీ బంగారు బాధ్యత మొరపెట్టి వేడుకున్నాం తండ్రి. ఈ యొక్క కార్యక్రమం ఎంతో ఘనముగా జయకరముగా జరుగుతున్న విధానాన్ని బట్టి నీకు వేలాది స్తోత్రము తండ్రి. దేవ తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నానమ్మ శ్లాఘించరు అట్టి వారి మధ్య నింటున్నావు తండ్రి. అలాగనే తండ్రి ఈ యొక్క చిన్న కొడుకును కూడా మీరు పెంచి పెద్ద చేయము తండ్రి. ఈ యొక్క దేవ తండ్రి ఈ యొక్క రానున్న కాలంలో ఈ యొక్క సంఘము ఎత్తబడే సంఘముగా దేవ తండ్రి నీ రాకడ సమయంలో సహాయం దయచేయము తండ్రి. అలాగనే తండ్రి యొక్క మంచిగా దేవ తండ్రి అభివృద్ధి జరిగించమని ఈ సంఘములో కృపాక్షేమములే దేవ తండ్రి సంఘస్థులకి దయచేయమని అలాగనే తండ్రి మరొకసారి నిన్ను స్తుతించుకునే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు నీకు వేలాది స్తుతులు చెల్లించుకుంటూ ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు వసన దీవించి ఆస్వాదించమని ఒకే నిజరక్షకుడైన యేసయ్య నామమున మిక్కిలి వినయంగా ప్రార్థించడు కొంచెం తండ్రి. ఆమేన్. మరి తిమోతన్న గారికి మా మనవడు లీలా నీలిమ ఒకే ఇస్తుంది. సభలు కొడదాం అడిదిప్పు ఇడిదిప్పు సభలు కొడదాం ఒకసారి నీలిమ అందిస్తున్నాం. సభలు కొడదాం స్తోత్రాలు. కూర్చుందాం. ఇంకా అన్నగారు ప్రార్థన చేశారు కనుక దేవుని బిడ్డలారా మరి కొద్ది నిమిషాలు మన ఆత్మీయులైనటువంటి మరి పేరెంట్స్ రత్నకుమారి గారు ఉన్నారు కాబట్టి క్రిస్మస్ గ్రీటింగ్స్ అనగా శుభవచనాలు కనుక మరి మేడం గారు క్రిస్మస్ దినాన వర్తమానం ఉంది కనుక మేడం గారు క్రిస్మస్ గురించి శుభాచనాలు గ్రీటింగ్స్ అందించాలని ప్రేమతో ఆహ్వానిస్తాను. చప్పలు పెట్టి ఆహ్వానిద్దామని చప్పలు పెట్టి మేడం గారిని ఆహ్వానిద్దాం. క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అత్యంత శ్రేష్టమైన నామంలో మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ దిన ఈ కూడికకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎందు నిమిత్తం ఇక్కడికి చేరామండి మనం యేసు ప్రభు వారి యొక్క జననాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినం ఈ వేడుకగా జరుపుకుంటూ ఉన్నాం. కూడి వచ్చిన మీకు అందరికీ కూడా నా పక్షముగా నా కుటుంబ పక్షముగా క్రిస్మస్ శుభములు. మీకు మీ కుటుంబాలకి దేవుడు సమృద్ధిగా దయచేయాలని దేవుని నామం పేరట నా శుభాశీస్సులను మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, క్రిస్మస్ అనగానే మనకి తరచుగా జ్ఞాపకం వచ్చేది ఏమిటి అంటే పాటలు కదండి. పాటలు ఇప్పటి వరకు కూడా పిల్లలు ఎన్నో పాటలు పాడారు. తర్వాత డ్యాన్సులు వేస్తూ కూడా సంతోషంగా, అంటే క్రిస్మస్ అంటే ఆనందం అది కదా. యేసు ప్రభువారు దేవాది దేవుడు ఈ లోకానికి నరావతారిగా దేవుడు మనిషిగా రావటం అన్నది అది చాలా విశిష్టమైనటువంటి విషయము. కాబట్టి ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ వార్త ఎవరికి వినబడితే వాళ్ళు సంతోషంగా పాటలు పాడారు. ప్రియులారా, నేను క్లుప్తంగా ముగిస్తానండి. ఈ పాటలు అనేవి సంతోషానికి గుర్తుగా ఉన్నాయి. అంతేకాకుండా ఏ సమయానికి సందర్భానికి అవసరమైనటువంటి పాటలు అవి మన బైబిల్ గ్రంథంలో కూడా ముఖ్యంగా కీర్తనల గ్రంథంలో చూస్తూ ఉంటామండి. యేసు ప్రభువారి జనన విషయంలో ప్రియులారా పాటలు మనకి పాడినట్లుగా మొదటిగా ఎలిజబెత్ పాట పాడుతుంది కదండి. ఎవరిని? మరియమ్మను చూసి పాట పాడుతుంది. ఏమనంటే, మా స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలం ఆశీర్వదించబడుతుంది అని. అక్కడి నుంచి ఆరంభమైనటువంటి పాటలు. తర్వాత మరియ పాడుతుంది. ఆ ఎలిజబెత్ మాటలకి ఆవిడ స్పందిస్తూ పాడుతుంది.
నా ప్రాణము ప్రభువును ఘనపరుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించాడు. నా ప్రభువు నన్ను గొప్ప చేశాడు. ఇది మొదలుకొని అన్ని తరముల వారు కూడా నన్ను ధన్యురాలంటారు అని మరియ పాట పాడింది. ఆ తర్వాత జకరియా పాట పాడతాడు, యెహోవాను స్తుతించండి, ఆయన మనల్ని దాస్యములో నుంచి విడిపించటానికి, రక్షకుని పంపించటానికి యోహాన్ని ముందుగా మార్గం సరళం చేయటానికి పంపించాడని యోహాను పాడతాడు ప్రియులారా. తర్వాత మనకందరికీ తెలిసినట్లుగా దూతలు పాడారు ఏమని, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమని దూతలు పాడారు. తర్వాత సుమియోను కూడా పాడతాడు, యేసు ప్రభువారిని పసిబాలుడుగా 8 దినాలుగా ఉన్నటువంటి యేసు ప్రభువారిని ఎత్తుకుని ఆయన పాట పాడతాడు ఏమని అంటే, నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అని ఈ రీతిగా పాటలు పాడారు ప్రియులారా. మనం కూడా సంతోషంగా యేసు ప్రభు వారి యొక్క జననాన్ని గురించి పాటలు పాడుకుంటున్నాం. అయితే ఒక చిన్న సందర్భాన్ని చెప్పి నేను ముగిస్తాను. పాటలు అనేవి చాలా ముఖ్యమే, కానీ ఏ సమయానికి ఎలా పాడాలి అన్నది. అసలు మొట్టమొదటి పాట పాడింది ఎవరండి? బైబిల్లో మొట్టమొదటి పాట పాడింది ఎవరు? ఆదాము పాడాడు. ఎవరిని? హవ్వమ్మను చూసి, ఈమె నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసం అంటూ ఆయన పరవశించి ఆ పాట పాడాడు. ఆ రీతిగా ఉత్పన్నమైనటువంటి పాటలు ఈరోజు కూడా మనం పాడుకుంటూ ఉన్నాం, సంతోషంగా ఆనందిస్తూ ఉన్నాం ప్రియులారా. చిన్నప్పుడు మా తాతయ్య గారు చెప్పిన ఒక చిన్న కథ నాకు గుర్తుకొస్తూ ఉన్నది. ఏంటి అంటే, ఒక సంగీతం మాస్టర్ గారు ఉన్నారంటండి. ఆయన దగ్గర శిష్యులు ఉన్నారు. అయితే మామూలుగా ఆయనకి సంగీతం మీద ఎక్కువ ఆసక్తి కాబట్టి, అరే మనం ప్రత్యేకంగా ఉండాలి కాబట్టి మనం సంగీతం లాగానే మాట్లాడుకుందాం, మామూలు మాటలు కూడా అని చెప్పాడంట. సరే, ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు ఆ సేవకుడు వచ్చి చెప్తారు, గురువు గారు, నాకు సంగీతం రాదులేండి, మన ఇంటికి అతిథులు వచ్చారు అంటే అప్పుడు ఆయన కూడా సంగీత రూపంలో శీఘ్రముగా ఆయనకి సపరీలు చేయండి, భోజనాలు రెడీ చేయండి అని ఆ సంగీతంలో మాట్లాడుకుంటూ ఉంటే వచ్చిన అతిథులు చాలా సంతోషపడేవాళ్ళు. అబ్బా, ఎంత సంగీతంతో కూడినటువంటి వాతావరణం అండి ఇదంతా కూడా అని సంతోషపడుతూ ఉండేవారంట. అయితే ఒకరోజు ఆ శిష్యుడు వచ్చి గురువు గారికి చెప్పాడంట. ఏమని అంటే, గురువు గారు సరిగమ పదనిస అనుకుంటా, ఏందిరా చెప్పరా అంటే, సరిగమ పదనిస గురువు గారు, సరిగమ పదనిస మన సరిగమ పదనిస, గుర్రాల చావిడి సరిగమ పదనిస, కాలిపోతుంది సరిగమ పదనిస అని సంగీతంలో చెప్తున్నాడంట. ఈ సంగీతంలో పాడి చెప్పేటప్పటికి ఆ గుర్రాల చావిడి ఆల్రెడీ కాలిపోయింది. ప్రియులారా, నేను ఈ మాటను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మన పాటలు ఏ రీతిగా ఉన్నాయి. మనం దేవుణ్ణి స్తుతించాల్సింది ఇప్పుడు బాలుడుగా ఉన్న యేసుని కాదు. దయచేసి మీకు నమస్కారం చేసి చెప్తున్నా, ఆయన పసిబాలుడుగా లేడు. క్రీస్తు నేడు పుట్టెను కాదు, ఆయన నాడే పుట్టాడు. అర్థమవుతుందండి? ఆయన ఇప్పుడు రారాజుగా ఉన్నాడు. ఈ క్రిస్మస్ సందేశం ఏమిటి అంటే, యేసు ప్రభువారు పుట్టినప్పుడు దూత వచ్చి చెప్పారు కదండి, ఇదిగో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని గొల్లలకు చెప్పింది. వాళ్ళు ఏం చేశారు? ఆ వార్తను విని ఆ విషయాన్ని అందరికీ ప్రచురం చేశారు కదండి. అలాగే మనము కూడా యేసు వార్తని ఆల్రెడీ విన్నాం, దాన్ని ప్రకటించాల్సిన ఆవశ్యకత ఈరోజు ఉన్నది. ఆయన పసిబాలుడుగా లేడు, పశువుల పాకలో లేడు, పశువుల తొట్టిలో లేడు. ఆయన వచ్చాడు పసిబాలుడుగా. ఆయన చేయాల్సినటువంటి ఆ కార్యాన్ని చేశాడు. ఆ రక్షణను మనకు అందించి ఆయన ఆరోహణమై రాజాదిరాజుగా రాబోతున్నాడు. ప్రియులారా, మనం యేసు ప్రభువారు పుట్టినప్పుడు క్రీస్తు నేడు పుట్టెను అన్నారు. ఆయన లేచినప్పుడు క్రీస్తు నేడు లేచెను అన్నారు. ఆ క్రీస్తు పుట్టుక అయిపోయింది, లేయటం అయిపోయింది. అయితే మన ముందున్నది ఏమిటి అంటే,
క్రీస్తు వచ్చుచున్నాడు అన్న సువార్తను ప్రకటించాలి. మనం ఏ మీటింగ్ పెట్టుకున్నా కూడా ప్రియులారా, సమయం చాలా సంకుచితంగా ఉన్నది. దినాలు చాలా దుర్దినాలుగా ఉన్నాయి. కాబట్టి యేసు ప్రభు వారి రాకడను గురించి ప్రకటించాలి. ఆయన రాజాదిరాజుగా రాబోతూ ఉన్నాడు, పసిబాలుడుగా కాదు. ఈ యొక్క సంతోష కార్యక్రమాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇందులో ఉన్నటువంటి అర్థాన్ని అర్థవంతంగా పాడుకుందాం, అర్థవంతంగా దేవుణ్ణి ఆరాధిద్దాం. ప్రియులారా, అలాంటి శుభకరమైనటువంటి జీవితాల్ని మనకందరికీ కూడా దేవుడు దయచేయాలని మీ అందరి పక్షంగా నేను ప్రార్థన చేస్తూ ఈ నా సందేశాన్ని ముగిస్తున్నాను. క్రీస్తునందు మీకు శుభములు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మీకు మీ కుటుంబాలకి క్రిస్మస్ ఆనందమును దేవుడు దయచేయునుగాక. ఆమేన్. వందనాలండి. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.